హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హార్దిక్ గేమింగ్ అన్నమాట. మీరు అనుకోవచ్చు 7 months ముందు చూసినాం వీడిని కంటిన్యూస్గా వీడియోస్ పెడతా అని. ఇప్పుడు ఇంకా రాలేదు. ఏం చేస్తుండ అసలు వీడు ఉందా అని అనుకోవచ్చు. మీకు తెలిసిందే అనమాట. నేనైతే 7 months ముందు మీకు చెప్పిన మాట వీడు ఇచ్చిన కంటిన్యూస్గా వీడియోస్ పెడతా అని. కానీ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు రావట్లే అనే ప్రతి ఒక్క డౌట్కి నేను ఈ వీడియోలో ఆన్సర్ అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అనమాట నాకు వాయిస్ ఇచ్చి చేయడానికి కుదరట్లేదు. ప్లస్ నేనైతే మన వీడియోస్ నార్మల్గా ఓపెన్ చేసిన కామెంట్స్ వచ్చినాయని ఎన్ని రోజుల తర్వాత, కానీ చూస్తే ఒక్క కామెంట్ కూడా రాలేదు. కానీ ఎప్పుడో లాస్ట్ టైం అప్లోడ్ చేసిన మైండ్క్రాఫ్ట్ మీరు అనుకోవచ్చు. నేనైతే నార్మల్గా మన వీడియోస్ అయితే మైండ్క్రాఫ్ట్కి అయితే 110 views అయితే వచ్చేసినాయి అనమాట. వ్యూస్ ఎక్కువనే వస్తున్నాయి గాయస్. నేను జస్ట్ 50 likes అడిగినా గాయస్, అది కూడా 50K కూడా కాదు గాయస్, 50 likes అడిగినా అది కూడా ఇవ్వలేరా గాయస్. ఏంటి గాయస్, కాదు గాయస్, జస్ట్ నాకేం వద్దు గాయస్. సపోర్ట్ చేయండి చాలు ప్లీజ్ గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. నేనైతే కొత్తగా ఛానల్ కూడా పెడుతున్నాను, ట్రై చేసిన అనమాట. ఛానల్ కూడా పెడతాను నేను. అందులో నేను మూవీస్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్. ఇన్స్టెంట్లీ మీకు కొత్తగా వచ్చిన మూవీస్ అన్నీ మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఇది చేస్తున్నాను అనమాట. నాకు ఇంకొక ఛానల్ కూడా ఉందన్నమాట. అందులో నేను ఓన్లీ ఫ్రీ ఫైర్ ఆడతాను అనమాట. మీకు కావాలనుకుంటే ఛానల్ లింక్ అని కమెంట్ చేయండి. ఏం పర్సనల్గా మీకు రెడీమ్ చేస్తా అని అనుకోకండి. నేనే మీకు ఒక దాంట్లోనే చూపిస్తాను. ఇప్పుడైతే నేనైతే ప్రస్తుతానికి ఎంత చిన్నమైన ఫ్రూట్ అంటే బాగానే ఉంటుంది, ఐస్ ఫ్రూట్ లెవెల్కి యూజ్ చేస్తున్నాను అని. కానీ గాయస్ ఒక్క సపోర్ట్ కూడా లేదు గాయస్ నాకైతే. ఇన్ని రోజుల తర్వాత వచ్చా గాయస్. నేనైతే వీడియోస్కి కొంచెం సపోర్ట్ ఇస్తే ఏంది అవుతాడు అనుకుంటున్నాను. మనోడి ఫోటోడు కొంచెం సపోర్ట్ చేయండి మమ్మ ప్లీజ్. మీరు చేస్తారని తెలుసులే నాకు. సో ఇప్పుడైతే మనమైతే మన లైట్ ఐస్ని అయితే అవేగన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నేనైతే అవేగన్ చేయడానికి ఏం లేదు నాయన. సో ఫస్ట్ జెడ్ మూవ్ కూడా లేదు, M1 ఉందంటే రైట్కి. M1తోనే పని కానీ వచ్చిందిగా. సో ఇప్పుడైతే ఫస్ట్ తీసుకున్నాం. ఫ్యాక్టరీ స్టఫ్ని అయితే ఉతికి ఆరేద్దాం పాండి. జర్మీకి ఎంత కొట్టాలి? జర్మనీ చంపాలంటే 850 చేసి వచ్చి లెవెల్. సో గాయస్ ప్లీజ్ నేనైతే అందులో పెడతాను అనమాట. దాంట్లో మ్యాక్సిమం ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. అందులో కూడా నా ఛానల్ రెడీ చేస్తా. సపోర్ట్ గోవేనా ఏం లేడు వస్తారా వాడు ఎవడు గైస్. వాడు మనల్ని గోవే అన్నాడు. ఏం కాదు వీడికంటే పడాలి గైస్. వాడు తిట్టుకున్నట్టు ఎన్ని నెలల తర్వాత వచ్చి ఇంత స్టోరీ చెప్పిండు. వీడు ఇంకో ఛానల్ కూడా ఉందంట, సబ్స్క్రైబ్ చేయాలంట అని అనుకోకండి. అందులో కూడా 1 week నుంచి వీడియోస్ లేవు. ఇప్పుడు నన్ను నా ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు చాలా తీసుకుంటారు. ఎందుకంటే అందులో 1 week బ్యాకే వీడియో అప్లోడ్ చేశాను, 1 week నుంచి. కానీ ఇందులో మాత్రం నెలలు సంవత్సరాలు అయిపోయినాయని ఎప్పుడో 2024లో చూసిన నేను. ఇప్పుడు మళ్ళీ 25 వచ్చి ఏదో సోది చెప్తున్నాయండి రా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులోనే నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. ఇందులో చాలామంది అడిగారు అన్న ఫ్రూట్ నేనైతే చేస్తాను మీకు గైస్. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూపించండి నాకు. ఏం ఆలోచించకుండా ఇందులో ఉన్న రంబుల్ సౌండ్ లవ్ వీటి 3 ఇప్పుడు హై డిమాండ్ ఉంది వీళ్ళకి.
వీటికి మార్కెట్లో కూడా నా దగ్గర ఏం ఫ్రూట్స్ లేవు. చూస్తురా, రమ్ సౌండ్, లవ్ సౌండ్, రంబుల్. నేను మీకు మీకు ఈ 3 కావాలా? అయితే జల్దీ కామెంట్లో రాయి. ఇవి ఈ 3 ఫ్రూట్స్ మీలో ఒకడికే రాబోతుంది. మీకు ఈ ఫ్రూట్స్ కావాలా? మీతోనే మాట్లాడుతున్నాం. ఇటు చూడండి. మీకు ఈ ఫ్రూట్ లేదా ఈ ఫ్రూట్ ఈ ఫ్రూట్ కావాలా? అయితే కామెంట్లో రాయి. మీలోనే ర్యాండమ్గా ముగ్గురిని పిక్ చేస్తాను అన్నమాట. వాళ్ళకి పోటీ పెడతాను. అంటే మీలోనే ర్యాండమ్గా ఒక 10 మందిని పిక్ చేస్తాం. అదంటే కష్టం, కానీ ఒక 5 మందిని పిక్ చేస్తాం. మీలో మీరు పెట్టుకొని ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్ అట్లా పెట్టినాక లాస్ట్కి ఫైనల్లో గెలిచిన వాళ్ళకి రంబుల్, ఇంకా సెకండ్లో గెలిచిన వాళ్ళకి సౌండ్, ఇంకా థర్డ్లో గెలిచిన వాళ్ళకి లవ్. ఈ వీడియోకి అయితే ఇంతే. సో బాయ్ టాటా.